హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. రీడింగ్ మీరు చూసేటప్పుడు మీరు ఎవరి కోసమైతే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 times మనసులో తలుచుకొని అప్పుడు రీడింగ్ చూడండి. ఓకే, సో దట్ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, వాస్తు పిరమిడ్స్ అండ్ రుద్రాక్షలు ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అండ్ రీడింగ్స్ కూడా అదే నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి. అండ్ చూద్దాం ఈరోజు మీ పర్సన్ అసలు నెక్స్ట్ మూవ్ ఏంటి, మీ పర్సన్ది నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మీ పర్సన్ అనేది చూద్దాం. అండ్ మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. ఓకే, మీ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీ ముందుకి రాబోతున్నారు. ఈ రిలేషన్షిప్ని రీయూనియన్ దాకా తీసుకెళ్తారు, అది కూడా మీ పర్సనే. ఓకే, ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, సో ఒక ఎంపరర్ ఎనర్జీలో ఒక మెచ్యూర్డ్ పర్సన్లా ఈ రిలేషన్షిప్కి ఒక వాల్యూ ఇస్తూ, మీకు రెస్పెక్ట్ ఇస్తూ ఈ పర్సన్ ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు విత్ ఈక్వల్ గివ్ అండ్ టేక్. ఓకే, సో ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కొంతమందికి పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్ అండ్ డివైన్ కౌంటర్ పార్ట్స్, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ మీరు. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఒక మెచ్యూర్డ్ పర్సన్లా మీ ముందుకు రాబోతున్నారు విత్ 10 of cups ఎనర్జీ. అంటే మీకు ఒక కంప్లీట్ క్లారిటీ అనేది ఇస్తారు ఈ రిలేషన్షిప్కి సంబంధించి. బట్ ఈ పర్సన్ విత్ 6 of swords, ఈ పర్సన్ అసలు సైలెంట్గా ఎందుకుంటున్నారు అనేది కూడా చెప్తారు. అండ్ విత్ 5 of swords ఈ పర్సన్ మీకు కమ్యూనికేషన్ అనేది పంపిస్తారు. ఈ పర్సన్కి మీ పైన చాలా లస్ట్ అండ్ ప్యాషనేట్ ఎనర్జీ కూడా ఉంది. ప్రతి నిమిషం మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు, మీ వాయిస్ వినాలని కూడా ఉంటుంది ఈ పర్సన్కి కాల్ చేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్కి ఉన్న కొంచెం వీక్నెస్ ఏంటనంటే ధైర్యం తక్కువ. సో చాలా బ్యాలెన్స్ అయితే చేసుకుంటున్నారు రిలేషన్షిప్స్ అన్నిటినీ. అండ్ 2 of swords ఎనర్జీలో కూడా ఉన్నారు, అంటే క్రాస్ రోడ్లో నిలబడినట్టుగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. మేబీ ఈ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉండొచ్చు, బట్ ఆప్షన్స్ అన్నిటిలో కూడా మీకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇస్తారు ఇక ముందు కూడా. ఓకే, సో విత్ స్టార్ కార్డ్ ఈ పర్సన్ ఒక ఓపెన్ కమ్యూనికేషన్ అనేది పంపిస్తారు అండ్ జస్టిస్. సో మీకు జస్టిస్ అనేది జరుగుతుంది, యూనివర్స్ మీకు తప్పకుండా జస్టిస్ చేస్తుంది. మీరు చాలా హానెస్ట్ పర్సన్, ఒక జెన్యూన్ పర్సన్. మీ లవ్ కూడా ఒక అన్కండిషనల్ లవ్ మీ పర్సన్ పైన. సో విత్ మెజిషియన్ కార్డ్ ఈ పర్సన్ స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నారు. మీరు తనకి లైఫ్ పార్ట్నర్గా కావాలి కాబట్టి మిమ్మల్ని తన లైఫ్లోకి తీసుకురావడం కోసం స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ కూడా చేసుకుంటున్నారు. అండ్ విత్ జడ్జ్మెంట్ ఇక్కడ ఈ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్తుంది. అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో ఈ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్తుంది. ఎక్కడ కూడా ఏమీ ఆబ్స్టికల్స్ అనేవి రావు. ఓకే, బట్ కమ్యూనికేషన్ అయితే లేదు ప్రజెంట్ చాలా మందికి. ఇక్కడ ఆ కమ్యూనికేషన్ ఎందుకు లేదు అని అంటే ఈ పర్సన్ చాలా కామ్గా ఉండిపోతున్నారు. ఎందుకు అంటే ఈ పర్సన్ ఒక ఈ పర్సన్కి బిట్రేయల్ జరిగింది, అంటే ఎవరో చీట్ చేశారు ఈ పర్సన్, ఒక ఫ్రాడ్ అనేది జరిగింది ఈ పర్సన్ లైఫ్లో. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమాటిక్గా తయారవడం ఈ పర్సన్కి, ఇవన్నీ కూడా చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి అన్నమాట ఈ పర్సన్ లైఫ్లో. సో మీతో కమ్యూనికేట్ చేయకపోవడానికి రీజన్ అది. అండ్ విత్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్. ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే ఈ రీడింగ్ అనేది ఈ రిలేషన్ అనేది ఒక డివైన్ కనెక్షన్ అని చెప్తుంది విత్ లవర్స్ కార్డ్. ఓకే, విత్ 10 of cups ఎనర్జీ మీరు తప్పకుండా ఈ రిలేషన్ని సక్సెస్ చేసుకుంటారు ఇద్దరు కలిసి. ఓకే, సో తన ప్రాబ్లమ్స్ అన్నిటినీ మీ ఇద్దరి మధ్య తీసుకురావడం అండ్ మీతో కమ్యూనికేషన్ చేయకుండా, మీతో మెసేజ్ ఆర్ కాల్స్ చేయకుండా దూరంగా ఉండడం,
ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఇదంతా అవసరమా అని అనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి. ఈ పర్సన్ ఎలా తయారయ్యారంటే ఇప్పుడు తన పాస్ట్ రిలేషన్స్కి సంబంధించిన ఇష్యూస్ అన్నింటినీ కూడా వదిలేస్తారు ఇంకా. ఓకే, మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు. అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఈ పర్సన్. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఈ పర్సన్ విత్ ఫైనాన్షియల్. ఈ పర్సన్కి ఫస్ట్ రిలేషన్ బ్రేకప్ అయింది ఎందుకు అంటే తనకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదని. తనకి ఒక రిలేషన్షిప్ అయితే మ్యారేజ్ వరకు వచ్చి బ్రేక్ అయింది. సో అదే ఫైనాన్షియల్ స్టెబిలిటీ తెచ్చుకున్న తర్వాతే మీతో కనెక్ట్ అవ్వాలి అని అనుకున్నారు. బట్ ఆ ఆలోచన కరెక్ట్ కాదని వదిలేశారు. తర్వాత ఇప్పుడు ఏం అనుకుంటున్నారంటే కంప్లీట్లీ మన ఫోకస్ మొత్తం ఫైనాన్సెస్ మీద పెడితేనే మీరు తన వైపు అట్రాక్ట్ అవుతారు అని అనుకున్నారు. కానీ మీరే ఆల్రెడీ ఒక ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ అబెండెంట్ పర్సన్. మీకు అలాంటి ఆలోచనలు ఉండవు. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఆలోచనలన్నీ రాంగ్ అని తెలుసుకున్నారు. తనే తెలుసుకొని ఇప్పుడు మీకు ఒక అన్కండిషనల్ లవ్ ఇస్తేనే మీ రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అని తెలుసుకున్నారు. సో ఇప్పుడు దానికోసమే చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. ఓకే, సో తనకున్న ప్రాబ్లమ్స్ని అన్నిటినీ మీ మధ్య తీసుకొచ్చి తనకి సైలెంట్గా ఉండడం నచ్చడం లేదు. మీతో మాట్లాడకుండా దూరంగా ఉండడం కూడా తనకి నచ్చడం లేదు. సో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి అనేది డిసైడ్ అయ్యారు. ఎప్పుడన్నా మీరు కాల్ చేస్తే మీ పర్సన్ లిఫ్ట్ చేయరు, మీరు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వరు. సో అలాంటి రన్నర్ చేసే డైనమిక్లో ఉన్నారు ఇప్పుడు మీరిద్దరు. బట్ అదంతా కూడా ఇప్పుడు స్టాప్ చేసేస్తారు. ఇప్పుడు కంప్లీట్లీ ఓపెన్ కమ్యూనికేషన్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. ఏది ఉన్నా కూడా నిజంగా చెప్తారు, నిజం చెప్తారు. అండ్ అబద్ధాలు, మ్యానిపులేషన్, మైండ్ గేమ్స్ ఇవేమి ఉండవు మీ ఇద్దరి మధ్య ఇంకా ముందు. ఓకే, సో మీరు మెసేజ్ చేస్తే మెసేజ్కి రిప్లై వస్తుంది వెంటనే. కాల్ చేస్తే వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతారు, లేదా వెంటనే మెసేజ్ చేస్తారు ఎందుకు కాల్ చేసావని. సో అలాంటి రెస్పాన్స్ అనేది వస్తుంది. మీరే షాక్ అవుతారనమాట. ఏంటి ఈ పర్సన్ దగ్గర నుండి ఇది వరకు అటెన్షన్ అనేది లేదు అసలు మీ దగ్గర నుండి, మీ పర్సన్ దగ్గర నుండి అని అనుకున్న వాళ్ళు మీరే ఇప్పుడు ఏమంటారంటే ఒక అర్జెన్సీ అనేది కనిపిస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి మీకు. అంటే మీరు సపోజ్ హౌ ఆర్ యూ అని పెడితే ఆ పర్సన్, మీ పర్సన్ దానికి ఒక పారాగ్రాఫ్ పెడతారు రిప్లై. ఓకే, 1 వర్డ్ 1 సెంటెన్స్ అలాంటి రిప్లైస్ ఇప్పుడు రావు. చాలా ఓపెన్ కమ్యూనికేషన్, ఓపెన్ హార్టెడ్గా ఉంటారు. చాలా హానెస్ట్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది మీ ఇద్దరి మధ్య ఇక ముందు. సో ఈ పర్సన్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ కాబట్టి కంప్లీట్లీ ఇంకా ఎనర్జీస్ వదిలేయడానికి చూస్తున్నారు. అండ్ మీతో పెయిరప్ అవుతారు ఈ పర్సన్. మీ రిలేషన్షిప్ అనేది ఒక డివైన్ రిలేషన్షిప్, డివైన్ కనెక్షన్. డొమెస్టిక్ లవ్ అనేది కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు త్వరలో. ఓకే, విత్ క్వీన్ ఆఫ్ కప్స్. మిమ్మల్ని ఒక స్పిరిచువల్ పర్సన్లా చూస్తున్నారు, ఒక హీలర్లా చూస్తున్నారు. మీ ఫొటోస్ చూసుకున్నా, మీ మెసేజెస్ చదువుకున్నా మీ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక్కడ. ఎందుకు అంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీది. సో మిమ్మల్ని చాలా ఆల్రెడీ మీరు ఎప్పటి నుండో పరిచయం ఉన్న పర్సన్ లాగా కనిపిస్తూ ఉంటారు మీ పర్సన్కి. అండ్ మీరు ఒక మదర్లీ లవ్ ఇస్తారు కాబట్టి మీతో మాట్లాడడానికి కూడా ఈ పర్సన్ చాలా ఇష్టపడుతూ ఉంటారు. అయినా తన ప్రాబ్లమ్స్ వల్ల మీతో డిస్టెన్స్లో ఉంటున్నారు ఈ పర్సన్. బట్ ఇప్పుడు విత్ నైట్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ ఒక కంప్లీట్లీ మెచ్యూర్డ్ పర్సన్లా ఒక ఎంపరర్ ఎనర్జీలో వచ్చి మిమ్మల్ని మీట్ అవుతారు. ఆర్ కొంతమందికి డైరెక్ట్గా వచ్చి మీట్ అవ్వచ్చు ఈ పర్సన్. విత్ 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ మీరు తన లైఫ్ నుండి వాక్ అవే చేస్తే తను భరించలేరు. ఎందుకనంటే మీరు లేకపోతే తను ఇన్కంప్లీట్ అన్నట్టుగా ఫీల్ అవుతారు మీ పర్సన్ ఇక్కడ. సో ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా, ఎంతమంది జెలసీ పీపుల్ తన చుట్టూ ఉండి మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేస్తున్నా ఈ పర్సన్ వాటన్నిటినీ దూరం పెడతారు అండ్ మీకు దగ్గర అవడానికి ట్రై చేస్తున్నారు ఈ పర్సన్. ఓకే, విత్ జస్టిస్ కార్డ్ ఈ పర్సన్ మీకు జస్టిస్ అనేది తప్పకుండా చేస్తారు. యూనివర్స్ ఈ పర్సన్ని మీ వైపు వెళ్ళేలా సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఈ పర్సన్ చాలా బోరింగ్గా ఫీల్ అవుతున్నారు. మీతో దూరంగా ఉండి, మీతో కమ్యూనికేషన్ లేక చాలా బోరింగ్గా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. బట్ సడన్లీ
ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు. ఓకే, మీరు ఎందుకు మెసేజ్ చేయట్లేదని వెయిట్ చేస్తున్నారు, బట్ ఇప్పుడు ఇంకా వెయిట్ చేయరు, మీ పర్సనే మెసేజ్ చేస్తారు. ఓకే, సడన్లీ తను ఆఫీస్ నుండో లేదా వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత సడన్లీ ఫోన్ తీసుకొని మీకు మెసేజ్ చేస్తారు. ఎస్, విత్ నైట్ ఆఫ్ సోర్డ్స్. అక్కడ నుండి మళ్ళీ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కమ్యూనికేషన్ టైం ఫ్రేమ్, రీయూనియన్ టైం ఫ్రేమ్, ఇవన్నీ కూడా మనం రీడింగ్ లాస్ట్లో చూద్దాం. ఓకే, సో టెంపరెన్స్ కార్డ్ ఇక్కడ మనకి మీది ఒక డివైన్ కనెక్షన్ అని మళ్ళీ చెప్తోంది. అండ్ మీరు చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఎప్పుడు మీకు కమ్యూనికేట్ చేస్తారు, ఎప్పుడు మెసేజ్ పంపిస్తారు, ఎప్పుడు కాల్ చేస్తారు అని మీరు చాలా వెయిట్ చేస్తున్నారు, బట్ మీరు మెసేజ్ చేయడం లేదు. ఓకే, విత్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ మీరు చాలా చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు అండ్ చాలా టాలెంటెడ్ పర్సన్. ఓకే, అండ్ ఈ పర్సన్ కొంచెం స్టక్ అయినట్టుగా ఫీల్ అయినా కూడా ఇక్కడ ఏంటంటే ఆ స్టక్ అవ్వడం కూడా తనకి ఇష్టం లేదు ఇప్పుడు ప్రజెంట్. ఎందుకు స్టక్ అవ్వాలి? మీరు ఒక జెన్యున్ పర్సన్ అన్నప్పుడు మీ పర్సన్ అలా బిహేవ్ చేయడం అదొక రెస్పెక్ట్ అనేది కాదు. కాబట్టి మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారు. తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటినీ కూడా మీతో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, అండ్ విత్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఏదైనా కూడా ప్రాక్టికల్గా చూస్తే కానీ, ప్రాక్టికల్గా తెలుసుకుంటే కానీ నమ్మరు. అండ్ డిఫెండింగ్ ఎనర్జీస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మీకు అండ్ మీ పర్సన్కి కూడా. అందుకే ఈగో ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. అంటే మీరు మాట్లాడితే మీ పర్సన్ మాట్లాడదామని వాళ్ళు వెయిట్ చేయడం, లేదా వాళ్ళు మాట్లాడితే మీరు మాట్లాడదామని మీరు వెయిట్ చేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఎస్, 2 of Cups అండ్ లవర్స్ కార్డ్. ఇది ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, డివైన్ కౌంటర్ పార్ట్స్. మీరు విత్ హెరోఫెంట్ ఇక్కడ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి ఈ పర్సన్ మీ పైన చాలా స్పైయింగ్ అండ్ స్టాకింగ్ చేసి 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 ఒక డెసిషన్ తీసుకున్నారు. మీరు చాలా హానెస్ట్ పర్సన్ అని. ఓకే, బట్ మీరు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉండడం వల్ల ఈ పర్సన్కి కొంచెం ఫియర్ అనేది ఉంటుంది. అంటే మీలాంటి వాళ్ళని ఎవరైనా ఇష్టపడతారు. ఓకే, కాబట్టి ఆ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో తన లైఫ్లో అవన్నీ క్లియర్ చేసుకుని మీ వైపు రావాలి, మీతోనే కలిసి ఉండాలి అనేది ఈ పర్సన్ ప్లాన్ అనమాట. అదొక డ్రీమ్. తనకి డీప్ కనెక్షన్ అనేది కావాలి ఈ పర్సన్కి. బట్ డీప్ కనెక్షన్ అనేది కావాలి అనుకుంటే మీతో డీప్ కమ్యూనికేషన్ కూడా జరగాలి. మీ ఆలోచనలు ఏంటో తెలుసుకుంటేనే కదా ప్లాన్ చేసుకోవడానికి, ఫ్యూచర్ ప్లాన్ వేసుకోవడానికి. కాబట్టి ఇద్దరు కూడా కమ్యూనికేషన్ అనేది చేసుకుంటారు. ఆ డీప్ కమ్యూనికేషన్ అనేది త్వరలోనే జరుగుతుంది ఇద్దరి మధ్య. ఓకే, సో విత్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ పర్సన్కి. తన లైఫ్లో మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అండ్ మీదొక సెక్యూర్ రిలేషన్షిప్ అని కూడా ఈ పర్సన్కి తెలుసు. ఓకే, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది మీలాంటి వాళ్ళతో రిలేషన్లో ఉంటే. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే ఓన్లీ ఫర్ ఫైనాన్షియల్ హెల్ప్ రిలేషన్లో ఉన్నట్టుగా యాక్షన్ చేస్తారు. వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే ఆ రిలేషన్షిప్ నుంచి జంప్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళతో ప్రజెంట్ మీ పర్సన్ కొంచెం టచ్లో ఉన్నారు. సో ఆ రిలేషన్షిప్స్ అన్నీ కూడా వదిలేసి మీ వైపు రావాలి, మిమ్మల్ని చూస్ చేసుకున్నారు ఈ పర్సన్ తన లైఫ్ పార్ట్నర్గా. ఓకే, సో విత్ అపాలజీ అండ్ ప్రపోజల్ మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వబోతున్నారు. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నారు. అంటే మీరు ఒక స్పిరిచువల్ పర్సన్, మేబీ రేకి హీలర్ అయి ఉండొచ్చు, మీరు కూడా ఒక టారో కార్డ్ రీడర్ అయి ఉండొచ్చు, లేదా ఒక ఎనీ స్పిరిచువల్ సెక్టర్లో ఉన్నవాళ్ళు అయి ఉంటారు, స్పిరిచువల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు మీరు. ఓకే, సో ఈ రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే ప్రజెంట్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో అది కూడా మీ పర్సన్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే మీకు అదొక సాటిస్ఫాక్షన్, మీరు ధైర్యంగా మాట్లాడగలుగుతారు. ఎందుకు అని అంటే ప్రతిసారి మీరే కమ్యూనికేట్ చేస్తారు కానీ మీ పర్సన్ కమ్యూనికేట్ చేయరు. ఎప్పుడు మీరు హ్యాపీగా మాట్లాడడం స్టార్ట్ చేసిన 2 రోజులు మాట్లాడితే ఒక 10 రోజులు మాట్లాడరు. సో అలాంటి మెంటాలిటీ మీ పర్సన్ది. మెంటాలిటీ అంటే ఇక్కడ ఏంటంటే ఆ నెక్స్ట్ 10 days ఏం చేస్తున్నారు మాట్లాడుకున్నానంటే
ఇంట్లో గొడవలు అండ్ తన మైండ్ ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. తన పాస్ట్ రిలేషన్షిప్స్ ఫెయిల్యూర్ అయిన తర్వాత తనకి ఇంట్లో కూడా గొడవలు స్టార్ట్ అయ్యాయి. సో దానివల్ల మీతో కమ్యూనికేషన్ చేయాలంటే తనకి ఎప్పుడు ఒక పక్క వర్క్ లోడ్ ఉంటుంది, ఒక పక్క స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఇంట్లో. సో ఈ పర్సన్ ఒక ఎడిక్షన్కి కూడా ఉన్నారు. ఈ పర్సన్కి ఒక ఎడిక్షన్ కూడా ఉంది. మేబీ ఆల్కహాలిక్ అయి ఉండొచ్చు. ఓకే, విత్ ఈ పర్సన్ కంప్లీట్లీ ఇప్పుడు ఫైనాన్సెస్ పైన ఫోకస్ చేస్తున్నారు. ఎందుకు అనంటే లైఫ్లో ఒక సెటిల్మెంట్ అనేది కావాలి అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఎంతైనా అవసరం. సో ఈ పర్సన్ అదే తెలుసుకున్నారు. ఇప్పుడు ఊరికే ఫ్రెండ్స్తో కలిసి తిరగడం, అక్కర్లేని రిలేషన్షిప్స్ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ మానేశారు ఈ పర్సన్. ఒక ఎంప్రెస్ ఎనర్జీకి వచ్చారు. ఎందుకు అనంటే మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. సో ఈ ఎంప్రెస్ని మీట్ అవ్వాలంటే ఈ పర్సన్ కూడా ఎంపరర్ ఎనర్జీస్ వైబ్రేషన్స్లోకి వెళ్ళాలి. కాబట్టి ఒక కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నా కూడా ఈ పర్సన్ చాలా చేంజ్ అయ్యారు. ఓకే, సో మేబీ ఏరీస్, లియో, సాజిటేరియస్ ఎనర్జీస్ మీ పర్సన్వి. అండ్ మీరు ఒక స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ ఆర్ ఎయిర్ ఎనర్జీ. ఓకే, మేష, సింహ, ధనుష్ రాశుల వాళ్ళకి చెందిన వాళ్ళు అండ్ మిథున, కుంభ అండ్ తులా రాశులకు చెందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎక్కువ. అండ్ వాటర్ సైన్స్ కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశుల వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు ఇక్కడ రీడింగ్ చూసే వాళ్ళలో. ఓకే, సో విత్ జడ్జ్మెంట్ కార్డ్ ఇక్కడ మనకి 3 డెక్స్లోంచి కూడా జడ్జ్మెంట్ అండ్ జస్టిస్ కార్డ్సే కనిపిస్తున్నాయి. అంటే చాలా న్యూ బర్త్ అనేది తీసుకోబోతుంది మీ రిలేషన్షిప్. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది రాబోతుంది విత్ డెత్ కార్డ్. ఓకే, సో చాలా డ్రామాటిక్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. అంటే మీరు ఊహించని చేంజెస్ అన్నమాట ఇవన్నీ. మీ పర్సన్ అసలు ఇంతలా చేంజ్ అయిపోతారా అని అనిపిస్తుంది మీకు. సో అంతలా చేంజ్ అవుతారు మీ పర్సన్. ఓకే, సేమ్ డైనమిక్లో మీరు వెళ్ళట్లేదు, రన్నర్ చేసే డైనమిక్లో లేరు. ఇప్పుడు మీరు మీ ఎనర్జీస్ మీరు పుల్ బ్యాక్ చేసుకున్నారు. మీరు కమ్యూనికేట్ చేయట్లేదు మీ పర్సన్తో, బట్ వెయిట్ చేస్తున్నారు సైలెంట్గా. సో అదే ఈ రిలేషన్షిప్ని చేంజ్ చేస్తుంది, మీ పర్సన్ని కూడా చేంజ్ చేస్తుంది. ఎందుకంటే మీరు లేకుండా మీ పర్సన్ మిమ్మల్ని గోష్ చేసి మీ పర్సన్ కంప్లీట్లీ వేరే పర్సన్తో సెటిల్ అవుదామని చూసిన రోజులు కూడా ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో. బట్ ఇప్పుడు అవన్నీ కూడా రాంగ్ అని తేలింది. మీ పర్సనే తెలుసుకున్నారు రాంగ్ అని. సో ఇప్పుడు మీరు లేకుండా తన లైఫ్ లేదు, ఒక జీరో అని తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు తన లైఫ్లో ఉంటే తను లైఫ్లో సక్సెస్ అవుతారు. మెంటల్లీ ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో, మెంటల్ ఇల్నెస్ అదంతా కూడా తగ్గిపోతుంది, వెంటనే పోతుంది. అండ్ మీ పర్సన్ కంప్లీట్లీ ఒక హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేయగలరు అనేది డిసైడ్ అయ్యారు ఇక్కడ మీ పర్సన్. సో అందుకే మీకు ఇంత వాల్యూ ఇస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. మీ రిలేషన్షిప్కి కూడా ఈ వాల్యూ అండ్ రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే, ఇప్పుడు చాలా కేర్లెస్గా బిహేవ్ చేస్తున్నారు మీ పర్సన్ మీతో. ఓకే, కానీ ఎలా ఉంటుందంటే మీ పర్సన్తో ప్రజెంట్ ఎలా ఉంది అంటే సడన్గా రేపు ఎక్కడికో వెళ్దామని ప్రోగ్రామ్ పెట్టుకుంటారు మీ పర్సన్తో మీరు. మీ పర్సన్ కూడా ఓకే అంటారు, కానీ ఆ నెక్స్ట్ డే నుంచి కమ్యూనికేషన్ ఉండదు. ఓకే, బట్ ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ మెసేజ్ చేస్తారు. ఏంటి అని అంటే మీరు ఎలాగో అడుగుతారు, ఎందుకు నిన్న కాల్స్ లేవు, మెసేజెస్ లేవు, నేను ఎందుకు రాలేదని మీరు అడుగుతారు. ఏం చెప్తారు అవతల నుంచి, ఏం రెస్పాన్స్ వస్తుంది అంటే ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఇంట్లో గొడవలు అవుతున్నాయి, అలాంటి రెస్పాన్స్ వస్తుంది. సో ఇప్పుడు తెలుసుకున్నారు మీ పర్సన్ మీరు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో మీ పర్సన్కి, అంత ప్రయారిటీ మీ పర్సన్ కూడా మీకు ఇస్తారు. అంటే ఇలా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేకపోతే ఈ రిలేషన్షిప్ కూడా కట్ అయిపోతుంది అనేది తెలుసుకున్నారు మీ పర్సన్. ఆ తెలుసుకున్న తర్వాతే మీకు మెసేజ్ చేస్తారు మళ్ళీ. ఓకే, సో మీ బిహేవియర్ అనేది చాలా చేంజ్ అయింది. సో అది ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వడానికి రీజన్ అది. ఓకే, విత్ 4 of Wands అండ్ Page of Cups ఒక న్యూ పర్సన్, ఒక న్యూ లవ్తో
మీ లైఫ్లోకి వస్తారు. న్యూ పర్సన్ ఎవరో కాదు, మీ పాస్ట్ పర్సనే. ఓకే, అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయి మీకు. నేమ్, ఫేమ్, సక్సెస్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి మీకు. ఓకే, అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ మేబీ మీకు 2 or 3 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కూడా రావచ్చు, త్వరలో స్టార్ట్ అవ్వచ్చు. 2 or 3 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, అది కూడా లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మనీ వస్తుంది మీకు. మీరు హార్డ్ వర్క్ చేస్తారు, ఎలాగో మీరు 24 hours వర్క్ చేయమన్నా మీరు వర్క్ చేసేస్తారు. సో మీరు అంత హార్డ్ వర్కింగ్ పర్సన్, అట్ ద సేమ్ టైం ఎమోషనల్లీ కూడా చాలా బ్యాలెన్స్డ్ ఉంటారు. సో కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్, మీ పర్సన్ దగ్గర నుంచి ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ మెసేజెస్, కాల్స్ దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో మీరు, అవన్నీ కూడా త్వరలోనే మీరు రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఈ రిలేషన్షిప్ని సక్సెస్ చేస్తారు. త్వరలో మీ పర్సన్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు మీ ఫ్రెండ్స్, తన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి, ఆర్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్కి. ఓకే, సో అలా కొంతమంది అయితే మీరిద్దరూ కలిసిన పిక్స్ అండ్ వీడియోస్ సోషల్ మీడియాలో కూడా పెడతారు. ఓకే, బట్ ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి చాలా తప్పు చేశాను అని తెలుసుకుంటారు. అండ్ మిమ్మల్ని గోస్ట్ చేయడానికి కూడా చాలాసార్లు ట్రై చేస్తారు ఈ పర్సన్, బట్ తన వల్ల అవ్వలేదు. మూవ్ ఆన్ అయిపోదామని ట్రై చేస్తారు, బట్ అది కూడా అవ్వలేదు. సో ఇప్పుడు అలాంటివి ఏమీ చేయరు. ఇక ముందు ఒక హానెస్ట్ పార్ట్నర్లా ఉంటారు. మిమ్మల్ని ఒక హస్బెండ్ ఆర్ వైఫ్లా చూస్తున్నారు మీ పర్సన్. అండ్ మీరు ఆల్రెడీ అదే స్టేటస్ ఇచ్చారు మీ పర్సన్కి, బట్ ఆ పర్సన్ రిసీవ్ చేసుకునే స్టేజ్లో లేరు అప్పట్లో. బట్ ఇప్పుడు అలానే ఉంటారు. ఎందుకనంటే ఈ పర్సన్ మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు, మీతో కలిసి లైఫ్ అంతా ఉండాలి అనుకుంటున్నారు, మీకు సపోర్టింగ్గా ఉండాలి అనుకుంటున్నారు. అండ్ ఎమోషనల్లీ ఎప్పుడు అవైలబుల్ ఉండాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే, రెసిప్రాసిటీ. సో చూద్దాం నెక్స్ట్ ఛానల్ మెసేజెస్ ఏంటో. మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటి, మీరు పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటి, రెండు చూద్దాం. సో మనకి ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ 4 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 with 999 అని టైప్ చేయండి. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటివి ఏం కావాలి అనుకున్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోండి. సో వాస్తు పిరమిడ్స్ కోసం చాలామంది డీటెయిల్స్ అడుగుతున్నారు కాల్ చేసి. సో అవి స్టాక్ అవుట్ అయిపోయేలా ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి. ఓకే, ఎస్, ఈ పర్సన్ చేస్తున్న ఈ ఏదైతే ఈ రన్నర్ చేసే డైనమిక్ ఉందో దానివల్ల మీరు అండ్ మీ పర్సన్ కూడా సఫర్ అవుతున్నారని అంటున్నారు ఇక్కడ ఛానల్ మెసేజెస్లో. అండ్ రీయూనియన్ త్వరలోనే చేసుకుంటారు మీరిద్దరు. రీయూనియన్కి ప్లాన్ చేస్తున్నారని తెలుసుకున్నారు. ప్లాన్ చేయడానికి డిసైడ్ చేసుకున్నారు మీ పర్సన్ రీయూనియన్కి. అండ్ డిజానెస్టీ అనేది చూపించరు ఇక ముందు. ఓకే, అండ్ ఈ కరెక్ట్ టైంలో మీకోసం యాక్షన్ తీసుకోకపోతే ఇది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతుంది అనేది కూడా అర్థమైంది. అండ్ తను మీ దగ్గర ఏవైతే నిజాలు దాచిపెడుతున్నారో అవన్నీ కూడా కన్ఫ్యూజన్ అనేది లేకుండా క్లియర్ చేస్తారు ఇప్పుడు కమ్యూనికేట్ చేసినప్పుడు. ఓకే, సో మీరు ఒక సోల్ కాంట్రాక్ట్ అని మీరు తెలుసుకున్నారు. ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, ఇవన్నీ మీరు తెలుసుకున్నారు. ఓకే, సో అందుకే మీరు చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు అండ్ స్పేస్ తీసుకుంటున్నారు మీరు అండ్ మీ పర్సన్ కూడా. ప్రజెంట్ తను హీల్ అవుతున్నారు, మీరు కూడా హీల్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయండి ఇక్కడ, బట్ అయినా కూడా మీరిద్దరికి అవన్నీ మీరిద్దరూ వాటికి ప్రయారిటీ అనేది ఇవ్వట్లేదు. ఓకే, సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటున్నారు మీరు ప్రజెంట్ ఫర్ హీలింగ్. ఓకే, అన్సాటిస్ఫైడ్, మీరు అనుకున్నట్టు ఏమీ జరగడం లేదు, మీ పర్సన్ అనుకున్నట్టు కూడా ఏమీ జరగడం లేదు ఇక్కడ. ఓకే,
సో మీ మిస్టేక్స్ ఏంటో తెలిసి వచ్చేలా అండ్ మీరు లెసన్స్ నేర్చుకునేలా చేసింది ఈ రిలేషన్షిప్ మీకు. అండ్ మీ పర్సన్ తన పాస్ట్ రిలేషన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో అప్పుడు తను చాలా లెసన్స్ నేర్చుకున్నారు లైఫ్లో. అవి లైఫ్ లాంగ్ మర్చిపోలేని లెసన్స్ అన్నమాట. ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీమోర్ అంటున్నారు ఇక్కడ మీ పర్సన్. నేను ఇప్పుడే చెప్పాను, ఈ రన్నర్ చేజర్ డైనమిక్ అనేది ఉండదు మీ ఇద్దరి మధ్య ఇక ముందు. ఓకే, ఇద్దరూ హానెస్ట్గా ఉంటారు, ఇద్దరూ చాలా ఓపెన్గా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటారు. ఏది ఉన్నా కూడా దాచిపెట్టరు, అన్నీ చెప్పేస్తూ ఉంటారు ఇద్దరు కూడా. ఓకే, సో మీరు ఒక ఇర్రిప్లేసబుల్ పర్సన్, యునీక్ పర్సన్ మీ పర్సన్ దృష్టిలో. ఓకే, మీలాంటి పర్సన్ తనకి లైఫ్ అంతా వెతికినా, లైఫ్ అంతా వెయిట్ చేసినా తన లైఫ్లోకి మీలాంటి పర్సన్ అయితే రారు, అదైతే తెలుసు మీ పర్సన్కి. బట్ ఎనీహౌ ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వడానికి అయితే ట్రై చేశారు రీసెంట్ పాస్ట్లో. బట్ ఇప్పుడు అది ఇంకెప్పుడు ట్రై చేయరు మూవ్ ఆన్ అవ్వడానికి. ఓకే, సో ఆ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకొని మీకు ప్రయారిటీ ఇస్తూ, మీ రిలేషన్షిప్కి ప్రయారిటీ ఇస్తూ ఒక మెచ్యూర్డ్ పర్సన్లా మీ ముందుకు వస్తారు. ఒక న్యూ పర్సన్ లాగా, న్యూ ప్రపోజల్తో అండ్ న్యూ అప్రోచ్ త్వరలోనే చూస్తారు మీరు. మీ పర్సన్ ఒక కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్లా మీ ముందుకు వస్తారు. ఓకే, సో రీయూనియన్ అండ్ ఇర్రిప్లేసబుల్. ఓకే, మీరు తనని నెగ్లెక్ట్ చేసినట్టుగా కూడా ఫీల్ అయ్యారు ఈ పర్సన్. మేబీ మీరు వర్క్ బిజీలో మీ పర్సన్ని కేర్ చేసి ఉండరు, అది కూడా పాయింట్అవుట్ చేసుకున్నారు మీ పర్సన్. సో అప్పుడు మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అన్న ఉద్దేశంతో మిమ్మల్ని స్పైయింగ్ అండ్ స్టాకింగ్ కూడా చేశారు. బట్ అది రాంగ్, అలా చేయకూడదు అని కూడా మానేశారు. ఇప్పుడు స్పైయింగ్ చేయట్లేదు, స్టాకింగ్ చేయట్లేదు మీ పైన. అండ్ మీ ఫ్రెండ్స్ని కానీ, మీ నైబర్స్ని కానీ మీకోసం డీటెయిల్స్ అడగడం, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మానేశారు. ఓకే, సో మీరు వర్క్ బిజీలో మీరు ఉన్నారు అండ్ మీ పర్సన్ కూడా వర్క్ బిజీలోనే ఉన్నారు. బట్ ఈవెన్ దో కమ్యూనికేషన్ అనేది ఉండాలి రిలేషన్షిప్ అన్నాక. కాబట్టి ఆ కమ్యూనికేషన్ పైన వర్కౌట్ చేస్తున్నారు ఇప్పుడు. సో అది ఎప్పుడు మీకు మెసేజ్ చేయాలి ఆర్ కాల్ చేయాలి అనేది డిసైడ్ చేసుకుంటారు ఈ పర్సన్ త్వరలోనే. మీరే మెసేజ్ ఆర్ కాల్ చేస్తారని వెయిట్ చేస్తున్నారు. బట్ మీరు డిసైడ్ అయ్యారు ఏంటంటే మీ పర్సన్ మెసేజ్ చేసే వరకు మీరు కూడా మెసేజ్ చేయకూడదు అని డిసైడ్ అయ్యారు మీరు. ఓకే, సో అందుకే ఇది కొంచెం గ్యాప్ ఎక్కువైంది, ఈ గ్యాప్, కమ్యూనికేషన్ గ్యాప్. సో చూద్దాం ఇప్పుడు టైం ఫ్రేమ్, అసలు కమ్యూనికేషన్ ఎప్పుడు వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి అనేది, అండ్ రీయూనియన్ ఎప్పుడు అవుతుంది మీ ఇద్దరికి అనేది కూడా చూద్దాం. ఓకే, ఏంజల్స్ అండ్ యూనివర్స్, స్పిరిచువల్ గైడ్స్, టైం ఫ్రేమ్ అనేది ఎప్పుడు కలెక్టివ్కి, రీయూనియన్ అండ్ కమ్యూనికేషన్కి. ఓకే, రీయూనియన్కి డివైన్ టైమింగ్ ఈజ్ ఎట్ ప్లే. ఓకే, సో ఆ డివైన్ టైమింగ్ త్వరలోనే రాబోతుంది అని చెప్తున్నారు ఇక్కడ రీయూనియన్కి ఏంజల్స్ అండ్ యూనివర్స్. ఓకే, డివైన్ టైమింగ్ త్వరలోనే రాబోతుంది అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ అండ్ ఏంజల్స్ కూడా. ఓకే, సో కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది చూద్దాం. ఓకే, సో కమ్యూనికేషన్ మేబీ త్రూ మెసేజెస్ రావచ్చు ఇక్కడ. ఎందుకనంటే ఈ పర్సన్ కొంచెం ఫియర్ ఆఫ్ రిజెక్షన్తో కూడా ఉన్నారు, కాబట్టి డైరెక్ట్లీ కాల్ చేయరు రీడింగ్ ప్రకారం, ఓన్లీ మెసేజ్ చేస్తారు స్టార్టింగ్లో. సో ఏంజల్స్ అండ్ యూనివర్స్, కమ్యూనికేషన్ ఎప్పుడు వస్తుంది? టుమారో. ఓకే, సో నెక్స్ట్ 24 అవర్స్లో మీకు కమ్యూనికేషన్ అనేది కూడా వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. ఈ పర్సన్ చాలా
ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నారు మీరు మాట్లాడడం మానేసిన తర్వాత. ఓకే, మిస్డ్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని. సో త్వరలోనే వితిన్ 24 hours మీకు కమ్యూనికేషన్ అనేది పంపిస్తారు. ఓకే, సో రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రీడింగ్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో, అండ్ తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 4 అండ్ కామెంట్ సెక్షన్లో 444 with 999 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 6 of Wands 1176 ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, షేరింగ్ మచ్ లవ్ అండ్ లైట్.